అత్తాకోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిసినారి అత్త కోడలి షాపింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలి ఇంటిపై గుమ్మడికాయల పంట. రామాపురంలో సూర్యకాంతం రామారావు అనే దంపతులు ఉండేవారు. వారి కొడుకు పేరు రాజేష్. అతను చాలా మంచివాడు. తన తండ్రి పొలంలో పండించే కూరగాయల్ని బజార్లో అమ్ముతూ ఉండేవాడు. అతను తన కూరగాయల వ్యాపారం చేస్తూ నలుగురితో మంచిగా ప్రవర్తించేవాడు. ఎవ్వరితోనూ గొడవలు పడేవాడు కాదు. పేరుకు వ్యాపారే గాని ఎక్కువ లాభాలు గడించాలని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. రాజేష్, ఎలా ఉన్నావు? నేను బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు కృష్ణ? నేను బాగున్నాను, కానీ కేజీ టమాటా పళ్ళు ఎలా ఇస్తున్నావు? కేజీ 30 రూపాయలురా. కానీ మనలో మనకి డబ్బులేంటి? నీకెంత నచ్చితే అంత ఇచ్చి తీసుకెళ్ళు. కృష్ణ 20 రూపాయలిచ్చి కేజీ టమాటా పళ్ళు తీసుకుని వెళ్తాడు. ఇలా స్నేహితులకి బంధువులకి తక్కువ ధరకే కూరగాయలు అమ్మటమే కాదు, అమాయకుడైన రాజేష్ ఎవరైనా వచ్చి జాలిగా నటించి అబద్ధాలాడినా, రౌడీలొచ్చి గట్టిగా బెదిరించినా ఉచితంగా కూరగాయలు ఇచ్చేసేవాడు. అన్నా, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. నాకు ఆకలిగా ఉంది. 1 కేజీ వంకాయలు ఇవ్వన్నా. ఇప్పుడు నా దగ్గర ఏమో డబ్బులు లేవు. ఇంకెప్పుడైనా నీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఒక చిన్న పిల్లాడు అలా వచ్చి అడగ్గానే రాజేష్ సరేనంటూ ఇచ్చేయబోతూ, రే, మీ అమ్మ కొంట్లో బాగోలేదంటున్నావు, మరి కేజీ వంకాయలు తీసుకుని ఏం చేస్తావురా అని అనగానే ఆ మార్కెట్లో ఉన్న ఒక పెద్ద పహిల్వాన్ ఆ పిల్లోణ్ణి పక్కకు జరిపి ముందుకొచ్చి, రేయ్, ఇప్పుడు కేజీ వంకాయలు ఉచితంగా ఇస్తావా లేదా నాతో కుస్తీకొస్తావా? ఆ పహిల్వాన్ మాటలు విన్న రాజేష్ భయంతో గడగడా వణికిపోతాడు. ఇంతలో ఇదంతా పక్కనుంచి వింటున్న కోమలి వచ్చి, వంకాయలు ఇవ్వరు, కుస్తీకి కూడా రారు. అయితే ఇప్పుడేం చేస్తారు? ఏయ్ పిల్ల, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్తే నేనెందుకు వెళ్ళాలి? నేనెవరో తెలుసా? పక్కూరి పహిల్వాన్ని. నేనెవరో తెలుసా? ఈ ఊరు ఎస్ఐని. ఏంటి పబ్లిక్ ని భయపెట్టి డబ్బులు గుంజుతున్నావు? జైల్లో వేసి కుమ్ముతాం, జాగ్రత్త. కోమలి మాటలు విన్న పహిల్వాన్ గజగజ వణికిపోతూ కోమలికి రాజేష్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. అయ్యో, నేనేం ఎస్ఐని కాదండి. వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా, వాడిని భయపెట్టాలని అలా అన్నాను, అంతే. అవునా? అయినా సరే, నన్ను ఆ పహిల్వాన్ నుంచి కాపాడినందుకు మీకు ధన్యవాదాలండి. అయ్యో, నాకెందుకండి ధన్యవాదాలు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నగారు మీ పొలంలో పనిచేసే కూలీ అండి. నిన్న ఆయనకి కేజీ వంకాయలు ఉచితంగా ఇచ్చారని ఆయన చెప్పారు. మీలాంటి మంచి వాళ్ళకి ఈ మాత్రం సహాయం కూడా చేయకపోతే ఎలా? అలా కోమలి రాజేష్ల మధ్య స్నేహబంధం మొదలైంది. రాజేష్ మంచితనం కోమలికి నచ్చింది. అలాగే కోమలి ధైర్యం రాజేష్కి నచ్చింది. అలా వారి స్నేహం కాస్త ప్రేమగా మారి వారింట్లో వారి దాకా ఈ విషయం వెళ్ళింది. అమ్మా, నాన్నా, నాకు మన పొలంలో పనిచేసే కాంతారావు గారి అమ్మాయి అంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏంటి, కాంతారావు కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? కాంతారావు అసలు ఎవరో తెలుసా? మన పొలంలో పనిచేసే ఓ కూలి. నీకు అవతల మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. లక్షల లక్షల కట్నాలు ఇవ్వడానికి మన బంధువుల్లో చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరినీ కాదని కూలి కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? కట్నం కాదు కదా, కనీసం నువ్వు కూర్చోడానికి వాళ్ళింట్లో కుర్చీ కూడా ఉండదు. అవన్నీ నాకు తెలీదమ్మా. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే అసలు జీవితంలో పెళ్ళే చేసుకోను. ఊరుకో కాంతం, అబ్బాయి అంతగా ఇష్టపడుతున్నాడు గదా. అయినా కాంతారావు గురించి మనకి ముందు నుంచి తెలిసిందే. ఆస్తి అంతస్తు లేకపోయినా ఆత్మాభిమానం గల వ్యక్తి. కోమలి కూడా మన కళ్ళ ముందే పుట్టి పెరిగిందిగా. ఆ పిల్ల చాలా తెలివైన పిల్ల. ఈడికి లాంటి అమాయకుడికి అట్టాంటి తెలివైన పిల్లనిచ్చి పెళ్లి చేయడమే మంచిది అని చెప్పి సూర్యకాంతం నోరు మూయించి కోమలికి రాజేష్కి ఎలాగోలా పెళ్లి జరిపించేస్తారు. రాజేష్ కోమలిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కొంతకాలం కోమలికి తన అత్తవారింట్లో అంతా బాగానే అనిపించినా ఎప్పుడూ కోమలిపై కారాలు మిరియాలు నూరే సూర్యకాంతం ప్రవర్తన కోమలిని ఎంతో ఆవేదనకు గురిచేసేది. అమ్మా, ధర్మం చెయ్యండి అమ్మా. ఇదిగో తాత, ఈ 10 రూపాయలు తీసుకుని ఏమైనా తిను. ఎంత ధైర్యమే? బెచ్చగాడికి 10 రూపాయలు దానం చేస్తావా? నా ఇంట్లో ఉన్న ధనమంతా
నువ్వు కట్నంగా తెచ్చాను అనుకుంటున్నావా ఏంటి? ఇది నా భర్త నా కొడుకు కష్టపడి సంపాదిస్తున్న డబ్బు. నువ్వు తెచ్చిన కట్నం కనీసం మీ పెళ్లి ఖర్చులకైనా సరిపోలేదు. మీ నాన్నకి కట్నం ఇవ్వడం తెలీదు గాని తేరగా అత్తారింట్లో ఉన్న డబ్బుని దానం చేయడం మాత్రం నేర్పించాడా? అత్తగారు పెట్టే చివాట్లకి కోమలి మౌనంగా తనలో తానే బాధపడేది. కాని కనీసం తన భర్తకి కూడా చెప్పేది కాదు. క్షణం కూడా తీరిక లేకుండా కోమలికి ఆ పని చెయ్యి ఈ పని చెయ్యని ఎప్పుడూ చెప్తూనే ఉండేది సూర్యకాంతం. దీన్ని ఎంత హింస పెట్టైనా సరే ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టి నా కొడుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. ఆడికొచ్చిన కట్నం డబ్బులతో నేను బోలెడని నాగలేసుకుని తిరగాలి అంటూ సూర్యకాంతం ఎప్పుడూ కలలు కనేది. ఓ రోజు కోమలి ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని తినటానికి కూర్చునేసరికి సూర్యకాంతం కోమలి కంచాని లాక్కుంటుంది. నీకెందుకు ఎంత మంచి భోజనం? రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, వెళ్ళి తినే. ఇక అప్పుడే సరిగ్గా రామారావు పొలం నుంచి ఇంటికి చేరుకుంటాడు. తన భార్య ప్రవర్తనని మందలించబోతాడు. ఇంతలో ఏదో మర్చిపోయిన కారణంగా దుకాణం నుంచి ఇంటికొచ్చిన రాజేష్ తన తల్లి ప్రవర్తనని కల్లారా చూస్తాడు. అమ్మా, కోమలి నా భార్య. ఈ ఇంట్లో నాకెంత స్థానం ఉంటుందో కోమలికి కూడా అంతే స్థానం ఉంటుంది. నన్ను నువ్వెలా ప్రేమిస్తావో కోమలిని కూడా అలాగే అభిమానించాలి. ఏంటి, కూలివాడి కూతుర్ని అభిమానించాలా? అసలు ఆ విషయానికొత్తే అది నా ఇంట్లోనే ఉండకూడదు. పోవే నా ఇంటి నుండి. అమ్మా, తను ఇంట్లోంచి వెళ్లాల్సి వస్తే తనతో పాటు నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపో నువ్వు కూడా. నీ భార్యతో పాటు నువ్వు కూడా నా ఇంటి నుండి వెళ్ళిపో. సూర్యకాంతం, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈరోజు నా నోరు మూయించడానికి చూడబాకండే. మీరాగండన్నా, అసలు గౌరవం లేని ఇంట్లో కోమలి ఉండటం నాకిష్టం లేదు అంటూ ఆ ఇంటి నుంచి కోమలి రాజేష్ ఇద్దరు వెళ్ళిపోతారు. రామారావు ఎంతగానో బ్రతిమిలాడి వారి కూరగాయల గోదాంలో ఉండమని చెప్తాడు. తన భర్త తన అత్తమావల్ని వదిలి తనతో పాటు వచ్చేసినందుకు మొదట్లో కాస్త బాధపడినా కోమలి తన కోసం ధైర్యం చేసి మాట్లాడి తనకు అండగా నిలిచినందుకు సంతోషిస్తుంది. కొద్ది కాలానికే కోమలి రాజేష్ ఆ ఇంట్లో తమకు కావాల్సిన వస్తువులని సమకూర్చుకుని హాయిగా జీవించడం మొదలు పెడతారు. కానీ ఆ పక్కనే ఉంటున్న సూర్యకాంతం ఇదంతా చూసి తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా తన కొడుకు కోమలిని వదిలేసి తిరిగి తన ఇంటికి చేరుకోవాలని పన్నాగం పన్నటం మొదలుపెట్టింది. ఏ మత్తు పెట్టిందో, ఏ మాయ చేసిందో నా కొడుకు ఎప్పుడు దాని జుట్టుని తిరుగుతా ఉన్నాడు. మా పొలం నుండి కాయగూరలు అమ్ముకుంటూ మాకు సగం మాత్రమే ఇచ్చి మిగతా సగంతో వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. ఇకపై మా పొలం నుండి ఒక్క కాయగూర కూడా రాజేష్కి ఈకపోతే డబ్బు విలువ తెలిసి తిరిగి మళ్ళీ నా ఇంటికి వస్తారు అనుకుంటూ తన భర్తకు కాయగూరలు రాజేష్కి ఇవ్వొద్దని చెప్పి తనే ఇంటి వద్ద ఓ కాయగూరల దుకాణాన్ని తెరుస్తుంది సూర్యకాంతం. రామారావు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక చేసేదేమీ లేక అతను కూడా ఊరుకుంటాడు. జరిగిందంతా తెలిసి కోమలి రాజేష్ బాధపడతారు. బాధపడకండి, మా అమ్మ వాళ్ళు ఇంటి పెరట్లో ఓ గుమ్మడికాయల పాదుంది. ఆ పాదుని తెచ్చి మన ఇంటి బయట నాటుదాం. అప్పుడు మనం పండించిన గుమ్మడికాయలమ్మి డబ్బు సంపాదిద్దాం. కానీ మనకుండటానికి మా నాన్న ఈ గోదాం మాత్రమే ఇచ్చారు. మరి ఆ గుమ్మడికాయ పాదు ఎక్కడ నాటుతాం చెప్పు? గుమ్మడికాయలను ఎక్కడ పండిస్తాం? దాని గురించి కంగారెందుకండి, గుమ్మడి పాదుని మన ఇంటి పెరట్లో నాటుదాం. దాన్ని మన ఇంటి పైకప్పు మీదకి మళ్లించి ఈ గోదాము పైకప్పు మీద కాయలు పండేలా చేద్దాము. నీ ఆలోచన అయితే బాగుంది, కానీ గుమ్మడికాయలు ఇంటి పైకప్పు మీద పండుతాయంటావా? మనసుంటే మార్గం ఉంటుందండి. మనస్ఫూర్తిగా ప్రయత్నిద్దాం. ఆ దేవుడు మనకంతా మంచి చేస్తాడు. కోమలి చెప్పినట్టే తన కన్నవారింటి నుంచి గుమ్మడి పాదులు తెచ్చి తన పెరట్లో నాటి ఆ పాదుల్ని తన ఇంటి పైకప్పు మీదకి మళ్లిస్తుంది. దేవుడా, నీ మీదే భారం పెట్టి నేను ఈ పాదులను నాటాను. నువ్వే మాకు మంచి పంట అందేలా చెయ్యాలి. దేవుడు కోమలి మాట విన్నట్టున్నాడు. ఆ మరునాటికే కోమలి ఇంటిపై కొన్ని గుమ్మడికాయలు కాయటం మొదలయ్యాయి. ఆ గుమ్మడికాయలు నమ్ముకొని కోమలి తన భర్త రాజేష్ డబ్బు సంపాదించటం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళింటి పైకప్పంతా గుమ్మడికాయలతో నిండిపోతూ ఉండేది. దీంతో ఆ గుమ్మడికాయలన్నీ అమ్ముకుంటూ కోమలి రాజేష్ మళ్లీ ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న సూర్యకాంతం కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. ఛీ, కోమలికి ఇట్లాంటి నక్క జిత్తులు తెలివితేటలు బోల్డున్నాయి. నేను తనని దెబ్బతీయాలని చూసిన ప్రతిసారి ఓడిపోతానే ఉన్నాను. అసలు ముందు ఆ పాదుని పీకి పడెత్తే వీళ్ళకి డబ్బులు ఎలా సంపాదిస్తారో నేను చూస్తాను అనుకుంటూ వెళ్లి ఆ గుమ్మడి పాదును పీకడానికి ప్రయత్నిస్తుంది సూర్యకాంతం.
ఇంతలో అక్కడున్న ఆవు పేడ మీద కాలు వేసి జారి కింద పడుతుంది. దాంతో సూర్యకాంతం గట్టిగా అరవటం మొదలుపెడుతుంది. వామ్మో, వాయ్యో, ఎవరైనా కాపాడండి. సూర్యకాంతం అరుపులు విన్న రామారావు తనని కాపాడ్డానికి వెళ్లి అతను కూడా జారి కింద పడిపోతాడు. ఇంతలో ఆ అరుపులు విన్న రాజేషు, కోమలి అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరినీ కాపాడుతారు. కోమలి తన గుమ్మడి పంటను సాగు చేస్తూ వాళ్ళిద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలా మంచాన పడిన సూర్యకాంతానికి కోమలినే దిక్కవుతుంది. రామారావు కూడా దెబ్బలు తగిలిన కారణంగా తిరిగి పొలానికి వెళ్లి వ్యవసాయం చేయలేకపోతాడు. కనుక కోమలి పండించిన గుమ్మడికాయల మీదే ఆ నలుగురు కొంతకాలం పాటు జీవించాల్సి వస్తుంది. చూశావా కాంతం, కోమలిని ఎంత అపార్థం చేసుకున్నావు? కన్న తల్లిదండ్రుల్ని చూసుకున్నంత బాగా చూసుకుంటుంది మనిద్దరిని. కోమలి కన్నవారు ఎట్టాంటి కట్నం ఇవ్వలేదన్నావు. ఆళ్ళిచ్చిన గుమ్మడి పాత్తోనే ఇవాళ మన జీవితం నడుస్తుంది. అందుకే ఎప్పుడూ ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడకూడదు కాంతం. రామారావు ఇలా చెప్పేసరికి కోమలి కూడా వాళ్ళిద్దరినీ బాగా చూసుకోవటంతో సూర్యకాంతానికి బుద్ధొస్తుంది. ఇకపై కోమలిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడడం చేయలేదు సూర్యకాంతం. కోడల్ని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. పల్లెటూరి అత్త వర్సెస్ ఫారెన్ కోడలు. రామాపురం అనే ఒక మారుమూల పల్లెటూరుంది. ఆ ఊరివారు బయట ప్రపంచంలో ఉండే టెక్నాలజీకి, ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉంటూ పాత పద్ధతుల్ని పాటిస్తూ క్రయ విక్రయాన్ని సాగిస్తూ ఉండేవారు. అలా ఆ ఊరివారు తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉండేవారు. ఆ ఊరి పిల్లలంతా పక్కూర్లో ఉండే విశ్వవిద్యాలయానికి వెళ్తూ తమ చదువుని కొనసాగిస్తూ ఉంటారు. అలా సూర్యకాంతం, రామారావు ఏకైక కుమారుడైన రాజేష్ కూడా చదువు కోసం పక్కూర్లో ఉండే యూనివర్సిటీకి వెళ్లి చదువు పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. అమ్మా, నాన్న, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రాజేషు ఆ ముఖ్యమైన విషయం? ఎందుకురా దిగులుగా కనిపిస్తున్నావు? ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, మా యూనివర్సిటీలో క్యాంపస్ డే జరిగింది. నేను పాల్గొన్నాను. ఇవాళ మా ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చాయి. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. రేయ్, ఇంత మంచి విషయాన్ని అంత దిగులుగా చెప్తావేంట్రా? ఆ దేవుడున్నాడు, నా కొడుకు ఉద్యోగం వచ్చేసింది. ఇకపై నా కొడుకు ఒక ఉద్యోగస్తుడు. కానీ నేను ఆ ఉద్యోగం చేయదలుచుకోవటం లేదమ్మా. ఎందుకంటే అది విదేశాల్లో ఉద్యోగం. నిన్ను, నాన్నని, మన ఊరిని విడిచిపెట్టి నేను విదేశాలు ఎలా వెళ్ళగలను చెప్పండి? రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిట్రా? వచ్చిన ఉద్యోగం వదిలేస్తానంటున్నావు? మీ అమ్మని చూసుకోవడానికి నేనున్నాను, నన్ను చూసుకోవడానికి మీ అమ్మ ఉంది. మా ఇద్దరం ఈ ఊర్లో హాయిగా బతకగలం. నువ్వు ప్రశాంతంగా విదేశాల్లో ఉద్యోగం చేసుకోరా. కాస్త డబ్బుని వెనకేసుకున్నాక నీకు అక్కడుండాలనిపించకపోతే ఇక్కడికి వచ్చేయి. పక్కూర్లో లేకపోతే ఇక్కడికి దగ్గరగా ఉన్న పట్టణంలో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందువు గాని. అవును నాన్న, అందరు ఈ ఊరిలో ఏమి లేదనుకుంటూ పట్నానికి వలస వెళ్ళిపోతుంటే ఈ ఊర్లోనే ఉంటాననుకుంటూ బంగారు లాంటి ఉద్యోగాన్ని వదిలేయడం కరెక్ట్ కాదురా. చేతికి అందొచ్చిన లక్ష్మిని విడిచిపెట్టకూడదు. సరే అమ్మా, నేను విదేశాలకి వెళ్తాను. అక్కడ ఉద్యోగం చేసుకుని కొన్ని రోజులు అక్కడే కాలం గడుపుతాను. కొంత డబ్బు సంపాదించాక తిరిగి మన ఊరికి చేరుకుంటాను. పక్కూర్లో చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతాను. కానీ నేను అక్కడికి వెళ్తే కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడికి రాలేనమ్మా. మరి అలాంటి సమయంలో మీతో ఎలా మాట్లాడగలను? మన ఊర్లో సెల్ ఫోన్ టవర్ కూడా లేదు. ఉన్న ఇప్పటికిప్పుడు మీకు సెల్ ఫోన్ వాడకమూ రాదు. నాకు వీలైనప్పుడల్లా ఉత్తరాలు రాస్తూ ఉంటాను. సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి బరువెక్కిన గుండెతో తన ఇంటిని, ఆ ఊరిని విడిచిపెట్టి రాజేష్ విదేశాలకు చేరుకుంటాడు. అలా విదేశాలకు చేరుకున్న రాజేష్ తన ఉద్యోగంలో పడి తన తల్లిదండ్రులకిచ్చిన మాట మర్చిపోయి కొన్ని సంవత్సరాలైనా సరే తన ఊరికి వెళ్ళనే వెళ్ళడు. అప్పుడప్పుడు ఒక ఉత్తరం రాసి మాత్రం పంపించేవాడు. ఆ ఉత్తరాన్నే రోజూ చదువుకుంటూ సూర్యకాంతం దంపతులు ఆనందపడేవారు. ఎలాంటి చీకు చింత లేకుండా తన పని మీదనే దృష్టంతా పెట్టి పనిచేసి కొద్ది కాలంలోనే రాజేష్ విదేశాల్లో పెద్ద పెద్ద పదవులు పొందుతాడు. రాజేష్ పనిచేసే కంపెనీ సీఈఓ దృష్టిలో రాజేష్ యొక్క పనితనం పడుతుంది. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు సీఈఓ రామచంద్రరావు రాజేష్ని పిలిచి ఇలా మాట్లాడతాడు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు మా కంపెనీలోనే పనిచేస్తున్నావు. ఎంతో డెడికేషన్తో వర్క్ చేసి బెస్ట్ ఎంప్లాయ్ అయ్యావు.
తెలుగువారంతా నాతో మాట్లాడాలని తహతహపడుతూ ఉంటారు. నువ్వు తెలుగువాడివైనా ఏ రోజూ నాతో మాట్లాడాలని, నా మెప్పు పొందాలని ప్రయత్నించలేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. నీలో నాకు ఈ లక్షణం బాగా నచ్చింది. అయ్యో, దాందే ఉంది సార్. కానీ నన్ను గుర్తించి నా కష్టానికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీ డెడికేషన్కి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు సరిపోదు అని అనుకుంటున్నాను. ఈ కంపెనీని నీకు రాసిద్దామనుకుంటున్నాను. సార్, మీరు జోక్ చేస్తున్నారా? లేదు రాజేష్, నేను ఫారిన్లో ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఇక్కడే ఒక కంపెనీ పెట్టి సెటిల్ అవుతానని ఏ రోజు అనుకోలేదు. కానీ డబ్బు సంపాదనలో పడిపోయి నా ఊరిని, దేశాన్ని వదిలేశాను. ఇప్పుడా ముసలివాణ్ణయిపోయాను. నా ఊరు నాకు బాగా గుర్తొస్తుంది. ఈ కంపెనీ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగించి వెళ్ళలేను. నాకొక కూతురుంది. ఆమెకు ఈ కంపెనీ బాధ్యతలు అప్పగించాలని లేదు. ఎందుకంటే ఆమె అల్లారు ముద్దుగా పెరిగింది. ఈ కంపెనీ బాధ్యతను తను మోయగలదని నేను అనుకోవటం లేదు. కనుక నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఈ కంపెనీ బాధ్యతని నువ్వే స్వీకరించు. నువ్వైతేనే నాకంతా సక్రమంగా నడిపించగలుగుతావని నేననుకుంటున్నాను. నీ అభిప్రాయం వెంటనే చెప్పక్కర్లేదు, కాని వీలైనంత తొందరగా చెప్తావని ఆశిస్తున్నాను. నువ్వొప్పుకుంటే వెంటనే మనమంతా మన దేశం వెళ్ళి నీ పెళ్లిని గ్రాండ్గా జరిపిద్దాం. సరే సార్, నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడి నా నిర్ణయాన్ని మీకు చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజేష్. వెంటనే తన తల్లిదండ్రులకి ఈ పెళ్లి విషయంపై ఒక ఉత్తరాన్ని రాస్తాడు. సూర్యకాంతం దంపతులు ఆ ఉత్తరాన్ని చదివి చాలా సంతోషిస్తారు. వెంటనే తమ బదులుని మరో ఉత్తరంలో రాసి తమ కొడుక్కి పంపిస్తారు. సార్, మీరు నాతో పంచుకున్న మీ అభిప్రాయాన్ని మా తల్లిదండ్రులకి ఉత్తరంలో రాసి పంపాను. వారు తమ అంగీకారాన్ని తెలిపారు. కానీ ఇప్పటికిప్పుడే నేను పెళ్లి కోసం మా ఊరు వెళ్ళలేను. ఎందుకంటే నేను మా ఊరు వెళ్తే ఇక్కడ చాలా పనులు ఆగిపోతాయి. ఓ సంవత్సరం పాటు ఆగి అప్పుడు మా ఊరెళ్ళి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాను. అప్పుడే నాకు గౌరవంగా ఉంటుందని అనుకుంటున్నాను. అప్పటి వరకు మీరు నాకు గడువివ్వని పక్షంలో ఓ మంచి ముహూర్తం చూసి ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఓ సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ఆ తర్వాత మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అటు తల్లి తండ్రులకి, ఇటు ఉద్యోగానికి నువ్వు ఇచ్చే గౌరవం నాకు బాగా నచ్చింది. కానీ నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈలోగా మా అమ్మాయికి పెళ్లి చేసి కంపెనీ బాధ్యతని నీ చేతికి ఇవ్వటమే మంచి పని అనుకుంటున్నాను. కనుక వచ్చే వారంలో మంచి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పారు. ఆ రోజున ఇక్కడే మనం మీ పెళ్లి జరిపిద్దాం. ఆ తర్వాత మనమంతా మీ ఇంటికి వెళ్దాం. అలా రాజేష్ కోమలీల పెళ్లి ఫారిన్లోనే అయిపోతుంది. సూర్యకాంతం రామారావు దంపతులు రాజేష్ కోమలీల పెళ్లి ఫోటోలు చూసి ఎంతో ఆనందిస్తారు. అలా ఓ సంవత్సరం గడిచిపోతుంది. రాజేష్, ఇప్పుడు మనకి ఎలాంటి బర్డెన్ లేదు. మనకి పెళ్ళై 1 year దాటిపోయింది. నన్ను ఇండియాకి తీసుకెళ్తానని నాకు మాట ఇచ్చారు. మనం ఇండియా వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. అవును, మా అమ్మా నాన్నలకి నేను చూపించాలి, నీకు వాళ్ళని చూపించాలి. సరే, నెక్స్ట్ వీక్ మనం ఇండియాకి బయలుదేరదాం అని అనుకుంటూ కోమలి, రాజేష్ రామాపురానికి చేరుకుంటారు. ఆ కొత్త దంపతుల్ని చూసిన సూర్యకాంతం, రామారావు చాలా సంతోషిస్తారు. నాన్న రాజేషు, ఎన్నాళ్ళకు వచ్చావురా? అమ్మా కోమలి, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అంకుల్. మీరు ఆంటీ ఎలా ఉన్నారు? కోడల పిల్ల లక్షణంగా ఉంది. కానీ కోమలే, మమ్మల్ని అంకుల్ ఆంటీ అని అనబాకమ్మా. అత్తమ్మ మావయ్య అని పిలవాలి. ఓ అవునా, సరే మావయ్య. అలా కాదమ్మా, మావయ్య అని ఆయన్ని పిలవాలి, నన్నేమో అత్తయ్య అని పిలవాలమ్మా. ఓ సారీ అత్తయ్య, తెలుగు వారిమే అయినా తెలుగు నాకు అంతగా రాదు. అయ్యో, మరేం పర్వాలేదులే అమ్మా. మీ అత్తయ్య దగ్గర ఓ 4 రోజులుంటే నీకు తెలుగంతా వచ్చేస్తుందిలే. సరే మావయ్య, కానీ ఏసీ రూమ్ ఎక్కడుంది? ఇక్కడ కనీసం ఫ్యాన్ కూడా లేదు. ఇండియా చాలా వేడిగా ఉంది. ఏంటి, ఏసీనా? మా ఊర్లో కనీసం ఎవరు ఫ్యాన్ కూడా యూజ్ చేయరు. ఓ మై గాడ్, ఇంత టెంపరేచర్లో ఏసీ యూజ్ చేయకుండా కనీసం ఫ్యాన్ కూడా ఉండదా? అయితే నేను చచ్చానే. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి. ఏం అవసరం లేదు. నేచర్లో ఉండే ఏసీని నీకు నేను ఈరోజు పరిచయం చేస్తాను కదా, పద కోమలి అంటూ రాజేష్ తన భార్యను ఆ ఊరిలో ఉండే కొబ్బరి తోటకు తీసుకుని వెళ్తాడు. కొబ్బరి తోటలో రకరకాల వింతైన పక్షుల్ని చూస్తూ అక్కడున్న చల్లని వాతావరణంలో కోమలి సరదాగా గడుపుతుంది. ఇంతలో సూర్యకాంతం, రామారావు భోజనం తీసుకుని ఆ కొబ్బరి తోటకే వెళ్తారు. నాన్న రాజేషు, నీకు గుర్తుందా?
చిన్నప్పుడు వేసవ సెలవుల్లో ఇట్టాగే మనం సరదాగా కొబ్బరి తోటలో కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు కోడలి పిల్లకు కూడా ఆ సరదా ఎట్టా ఉంటుందో తెలియాలిగా, అందుకని ఇక్కడికే భోజనం తెచ్చేశా. మీ అమ్మ చేసిన కొత్త ఆవకాయ రుచి చూద్దాం రండి. ఏంటి కొత్త ఆవకాయ? వింటుంటేనే నోరు ఊరిపోతుంది. కోమలి, కొత్త ఆవకాయ ఎప్పుడైనా తిన్నావా? ఈరోజు మా అమ్మ చేత ఆవకాయ ముద్ద రుచి చూడు. అవునవును, మా నాన్నగారు కూడా ఆవకాయ అన్నం బాగుంటుందనేవారు, కానీ నేనే ఎప్పుడూ తినలేదు. ఇదిగా అమ్మ, దా ఈ ముద్ద తిను. కోమలి ఆవకాయ అన్నాన్ని ఎంతో ఆత్రంగా తింటుంది. తిన్న వెంటనే కారం కారం అంటూ గావు కేకలు పెడుతుంది. కోమలి అరుపులు విన్న సూర్యకాంతం, రామారావు కంగారు పడతారు. వెంటనే రాజేష్, కూల్ డౌన్ కోమలి, కాస్త నీళ్ళు తాగు. ఫస్ట్ టైం ఆవకాయ తింటే ఇలాగే ఉంటుంది. కోమలి గడగడా నీళ్లు తాగేస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇండియన్ ఆవకాయ టేస్ట్ ఎలా ఉంది? కారంగా ఉంది కానీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎంతైనా నా కోడల పిల్ల కూడా మన తెలుగు అమ్మాయేగా, ఆవకాయ నచ్చుతుందిలే. ఇంకో ముద్ద తిను. అన్నట్టు మన దగ్గర ఫ్రిడ్జ్ లేదుగా, మరి ఇందాక నేను తాగిన నీళ్లు కూల్ వాటర్లా ఉన్నాయేంటి? అదే, ఇదిగో ఈ కొండలో నీళ్ళు పోసి కాసేపు ఉంచితే చల్లగా అవుతాయమ్మ నీళ్లు. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ కుటుంబం అంతా భోజనం చేస్తారు. సాయంత్రం అవుతుంది. కోమలి మొబైల్ తీసి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తుంది. రాజేష్, ఏంటి ఇక్కడికి ఫోన్ సిగ్నల్ రావడం లేదు? ఇక్కడ సిగ్నల్ ఎలా వస్తుంది? అసలు ఇక్కడ సెల్ టవరే లేదు. కోడల పిల్లకి ఇక్కడంతా కొత్త కదా, ఏవి ఊసిపోవట్లేదేమో. అమ్మ కోమలి, నీకు తెలుసా, మా అత్తగారు నా కోసం, నా తర్వాత నీ కోసమని బోలెడన్ని సామాన్లు, బంగారం, ఇంకా కొన్ని ఖరీదైన చీరలు దాచిపెట్టారు. వాటి నీకు చూపిస్తాను పదా. అన్నట్టు ఇదిగో మన పెరట్లో ఉండే మల్లె చెట్టు కూడా ఆవిడ నాటిందే. మా రాజేష్ అంటే మా అత్తగారికి చాలా ఇష్టం. మనవడి భార్య గురించి ఆలోచించి ముందుగానే మళ్ళీ మొక్క నాటింది ఆవిడ. అంటూ ఇలా బోలెడన్ని ఊసులు చెప్పి కోమలికి కాలక్షేపం అయ్యేలా చేస్తుంది. కోమలి ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, వాళ్ళు జీవించే విధానం అన్నీ చూసి ఆశ్చర్యపోతుంది. రాజేష్, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ నాకు అంత బాగా నచ్చింది. నాకు కూడా రామాపురం అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని సంవత్సరాల పాటు మనం విదేశాల్లో ఉండక తప్పదు. ఎంతో కొంత డబ్బుని సంపాదించాక మన కంపెనీని రామాపురానికి పక్కనే పట్నాల్లో స్థాపిద్దాం. అప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోదాం అని రాజేష్ అంటాడు. తాను తీసుకున్న నిర్ణయానికి రాజేష్ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.